Hi friends, good morning all the aspirants of APPSC Group 2. టుడే ఈరోజు మనకి హైకోర్టులో మరి ఫర్దర్ కౌంటర్స్ జిఏడి వాళ్ళు ఏపీపీఎస్సి వాళ్ళు అందరూ కూడా దాఖలు చేసి ఏపీపీఎస్సి కౌన్సిల్ జిఏడి తరఫున అంటే గవర్నమెంట్ తరఫున మరి ఏసీ గారు అందరూ కూడా తమ వాదనలు వినిపిస్తారు. అదేవిధంగా పిటిషనర్స్ తరఫున కృష్ణయ్య గారు, ఇంకా చక్రవర్తి గారు, శివాజీ గారు, అన్వేష గారు వీళ్ళంతా కూడా మరి ఈరోజు వాదనలు వినిపిస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది కొంచెం టైం పట్టే విషయమే. మరి చూద్దాము ఈరోజు ఏం జరుగుతుందనేది మనం లైవ్లో కూడా కోర్ట్స్ సైట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకునేడానికి అవకాశం ఉంది. మనం మంచి రిజల్టే ఎక్స్పెక్ట్ చేద్దాము. ఎందుకంటే మరి ఇప్పటికే ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయిపోయింది, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. మరి సిపిటి టెస్ట్ కోసం అభ్యర్థులందరూ ఎదురు చూస్తున్నారు. అంటే 1:2లో ఇప్పుడు పిలిచిన ఈ 2000 సుమారు అభ్యర్థులందరూ కూడా ఎవరు సెలెక్ట్ అవుతారు, ఏంటి, సిపిటి టెస్ట్కి డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏవైతే తమ క్రెడెన్షియల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధం చేసుకొని మరి ఎంతమంది సిపిటి టెస్ట్కి వెళ్తారు అనేది మరి వేచి చూడాలి. దానికోసం మరి ఫలితం ఎలా ఉంటుంది, కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుంది, ఈరోజు ఆర్గ్యుమెంట్స్లో ఏమేమి విషయాలు, ఏ సుప్రీంకోర్టు సైటేషన్స్ ఉపయోగించి మరి అడ్వకేట్స్ ఆర్గ్యుమెంట్స్ వినిపిస్తారు అనే దాని గురించి మరి ప్రతిగా కౌంటర్ అఫిడవిట్ ఇంకా కొన్ని కేసులు దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికీ సుమారుగా ఒక 5-6 కేసెస్లో మాత్రమే కౌంటర్ అఫిడవిట్ జిఏడి వాళ్ళు, ఏపీపీఎస్సి వాళ్ళు కూడా ఫైల్ చేసినట్టు తెలిసింది. మరి మిగతా కేసెస్లో అడ్వకేట్స్ లేవనెత్తిన అంశాలపైన కూడా మరి కౌంటర్ అఫిడవిట్స్ ఈరోజు దాఖలు చేస్తున్నారా, లేదంటే నెక్స్ట్ అడ్జర్న్మెంట్లో దాఖలు చేస్తారా, ఇవన్నీ విషయాలు కూడా మనకి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్గ్యుమెంట్స్లో జడ్జి గారు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, మరి ఈక్వాలిటీ ఆఫ్ జస్టిస్ కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ 14 ప్రకారము మరి అందరికీ సమాన న్యాయం జరగాలి అనే దాన్ని జడ్జి గారు దృష్టిలో పెట్టుకొని ఆర్టికల్ 309 ఏదైతే ఉందో దాని ప్రకారం మేము కరెక్ట్గా చేసామని చెప్పి జిఏడి వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. సబార్డినేట్ రూల్ 22 మరియు 22A ఇది వ్యతిరేకమని, జీఓఎంఎస్ నెంబర్ 77కి కూడా ఇది వ్యతిరేకమని మరి పిటిషనర్స్ తరఫున వాదిస్తున్నారు. అదేవిధంగా రాజేష్ కుమార్ దరియా వర్సెస్ రాజస్థాన్ గవర్నమెంట్, అనిల్ గుప్తా వర్సెస్ యూపీ గవర్నమెంట్ కేసులను కూడా ఉదాహరిస్తూ అడ్వకేట్స్ ఆల్రెడీ వాదనలు వినిపించడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ పోస్ట్కి సంబంధించి ఉమెన్ రిజర్వేషన్స్లో, హారిజంటల్ రిజర్వేషన్స్లో క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ని తెచ్చి మోర్ దెన్ 33 రిజర్వేషన్ కన్నా ఎక్కువగా ఉమెన్ ఆస్పిరెంట్స్కి, అప్లికెంట్స్కి మరి కేటాయించినట్టు పోస్టు మరి అడ్వకేట్స్ సమర్థవంతంగా చూపించడం జరిగింది. ఇవన్నిటినీ వెరసి జడ్జి గారు ఏం జడ్జిమెంట్ ఇస్తారనేది మరి ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఇది ఈ సింగిల్ జడ్జ్ బెంచ్లో ఆగిపోతుందా, లేకపోతే ఇంకా డివిజన్ బెంచ్కి వెళ్తుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిందే. లెట్ us see what will happen today. Okay, bye, take care. Like, share and subscribe Shyamla channel.